బట్ మీకు నేను పర్సనల్గా కూడా చెప్పాలనుకుంటున్నాను, మీకు ఎట్లా ఇది వచ్చింది ట్రోలింగ్ అనేది? చాలామంది ఎదుర్కొంటున్నారు, అందరూ ఫేస్ చేసేది సెలబ్రిటీలో. బట్ మీ ఫ్యామిలీ, మీరు మోహన్ బాబు గారు బ్రదర్స్ ఫేస్ చేసుకున్నంత నాకు తెలిసి అంత ట్రోలింగ్ ఎవరు చేసుకోరు. అయినా సరే మీరు స్టిఫ్గా ఉంటారు, కౌంటర్లు ఇస్తుంటారు, లేదా పట్టించుకోకుండా ఉంటారు. ఎలా మీకు ఇది ఎలా పాసిబుల్ అయింది? ఏమైనా ఫస్ట్లో బాధపడి తర్వాత మీరు ఇట్లా స్ట్రాంగ్ అయ్యారా, లేకపోతే? నేను ఫస్ట్ వచ్చినప్పుడు లక్ష్మీ టాక్ షో చేసినప్పుడు నా ఒపీనియన్ నా గురించి ఏంటంటే, నేను ఇండస్ట్రీ బిడ్డని, ఇండస్ట్రీలో పుట్టిన దాన్ని. నేను ఎక్కడికి వెళ్ళినా నన్ను ఒక చిన్న బేబీ లాగా నన్ను ప్రేమతో ఎక్కడైనా నన్ను అలాగే ఆప్యాయంగా చూసుకునేవాళ్ళు. ఏ ఊరికి వెళ్ళినా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు, మోహన్ బాబు బిడ్డరా, మోహన్ బాబు కూతురా, మోహన్ బాబు బిడ్డ, నాకు ఆ లవ్ ఉండేది. సో 1% కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ దే విల్ బీ అన్ అదర్ ఒపీనియన్. బికాజ్ నేను ఎవరికి ఏమీ ప్రూవ్ చేయడానికి రాలేదు ఇండస్ట్రీకి. ఒక టాక్ షో పరంగా I just like a regular person I got introduced. I was shocked. There were days నేను బెడ్లో నుంచి లెగలేని రోజులు ఉన్నాయి. సేయింగ్ నేను ఏం చేశాను వీళ్ళకి, నేను ఏం చేశాను వీళ్ళతో. నేను ఆనెస్ట్గా జెన్యున్గానే నా జాబ్ చేశాను కదా. ఐ వాజంట్ ట్రయింగ్ టు ప్రిటెండ్. నేను వేరే వాళ్ళలాగా ఏమీ ప్రిటెండ్ చేయట్లేదు, నేను ఫేక్గా ఉండట్లేదు. నేనేంటో నేను ఓపెన్ బుక్ లాగానే ఉన్నాను వచ్చినప్పటి నుంచి. అదే అమెరికా నేర్పించింది నాకు. ఎవరిని పట్టించుకోనక్కర్లేదు, నీ ఒపీనియన్ నీది అండ్ యువర్ ఒపీనియన్ మ్యాటర్స్, యూనో. సో అది నేను అక్కడ నేర్చుకున్నాను. అండ్ ఐ వాజ్ లైక్, ఇక్కడ ఉండే వాళ్ళందరూ నాకు ఎలా అనిపిస్తుంది అంటే, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా కట్ అయిన తర్వాత ఇంకోలాగా. మీరు ఇప్పుడు నన్ను ఎలా చూస్తున్నారో కట్ అయిన తర్వాత కూడా దిస్ ఇస్ ద లక్ష్మి యూ విల్ సీ. So it was very, 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 very difficult. So I had to go to therapy. I had to talk to people who will make me understand my place in this world. My mummy is a big support. My dad again gets very carried away. Daddy ki prati opinion meeda chaala ట్రబుల్ అయిపోతూ ఉంటాడు అనమాట. నేను జనాల్ని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు, మా డాడీని హ్యాండిల్ చేయడం ఒక ఎత్తు. బికాజ్ హీ గెట్స్ వెరీ ఎఫెక్టెడ్. వాళ్ళు ఎలా అంటారు అంటే, ఇంకా నన్ను వదిలేయండి. ఆయనకి ఈ రోజుకి బాధ, ఎవరి గురించి ఏమి ఎలా మాట్లాడినా కూడా. హీఈస్ నాట్, బికాజ్ మేము ఎలా పెరిగామంటే, చిన్నప్పుడు మా జర్నలిస్ట్ ఇంటికి వచ్చి తీసుకునే వాళ్ళు, డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఇంట్లో వంటలు అన్నీ తెలుసు మనకి. ఓకే, అలా పెరిగిన వాళ్ళని. సో ఇట్ వాజ్ లైక్ అ ఫ్యామిలీ ఇండస్ట్రీ. ఇదేదో బయట ఇండస్ట్రీ అని కాదు, ఇట్ వాజ్ లైక్ మోర్ లైక్ అ ఫ్యామిలీ ఇండస్ట్రీ. సో దాన్ని దాటుకొని రావడానికి ఐ టుక్ అ లాట్ ఆఫ్ హెల్ప్. సో నవ్వు నేను ఎక్కడికి వెళ్ళినా ఒక హనుమాన్ చాలీస్ అనుకొని, ఒక మృత్యుంజయ మంత్రం అనుకొని, ఒక వైట్ లైట్ నా మీద వేసుకొని అంతా మీకే బౌన్స్ బ్యాక్. సో ఐ డోంట్ లెట్ ఇట్ ఎఫెక్ట్ మీ. మీకు అప్రిషియేషన్స్ దానికైతే. నేను పర్సనల్గా మాత్రం అయితే మిమ్మల్ని అడ్మైర్ చేస్తాను. చాలా ఇట్లాంటివి ఎదుర్కొనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇలా స్ట్రాంగ్గా ఉంటున్నారు అంటే మీరే ఫేస్ చేసి మంచి కౌంటర్ ఇవ్వడం ఇదొకటి అయితే, సెకండ్ ఇంకోళ్ళకి ఇన్స్పిరేషన్, ఎదుగో ఇలా ఉండాలి, ఇట్లా మాట్లాడాలి. బికాజ్ నేను ఒక ఆర్టిస్ట్గా నన్ను ట్రోల్ చేస్తున్నారు, బట్ దే ఆర్ ట్రోలింగ్ ఎవ్రీవేర్. అందుకే అంటే నేను చెప్తున్నాను, మంచులక్ష్మి గారి మాటలు, సో మీ మాటలు అనేది ఇప్పుడు వ్యూయర్స్ కూడా చెప్తున్నాను, ఇది రేపు మన దాకా కూడా వస్తుంది. ఓన్లీ సెలబ్రిటీస్ అని కాదు, ఆడపిల్లల్ని, చిన్నపిల్లల్ని ఎవరు ఫోటోలు పెట్టినా, ఎవరు వీడియోలు పెట్టినా కూడా దరిద్రమైన కామెంట్స్ ఉంటూ ఉంటాయి. సో ఇట్లాంటి వాళ్ళకి మీరు చూసి, మీలాంటి వాళ్ళని చూసి, ఈమెన ఇట్లా ఉంది, నేర్చుకోవచ్చు. మీరు ఎప్పటికీ అలాగే ఉండండి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ అండి ఇద్దరికి. ఇంకా మీతో మాట్లాడాలనుంది కానీ టైం. మా ట్రైలర్ చూపించండి, ఓకే రెడీ, మా ట్రైలర్ చూపించండి, మా టీజర్ చూపించండి, మా సాంగ్ చూపించండి, మా బ్లూపర్స్ చూపించండి. సో మేము పెట్టిన అన్నీ చూపించండి. ఓకే, మిమ్మల్ని ఎక్కువ చూపిస్తూ ఉంటాం. ఇంకా లాస్ట్ లో ప్రొడ్యూసర్ బయటకు వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం పూర్తిగా ప్రొడ్యూసర్ గా మారిన మంచు లక్ష్మి.